అమ్మా నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. ఇక్కడ పాటలు పాడతారు కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడమ్మా? అంగోది ఇదే ఇల్లా? పాటలు మంచిగా పాడతారా వాళ్ళు? సూపర్ వాడతారు. సూపర్ పాడతారా? సూపర్. మా ఊళ్ళోనే లేరు. అంతేనా? ఏం పేర్లు వాళ్ళ పేర్లు? రుకిని యాదమ్మ, రుక్మిణి యాదమ్మ. రైట్. అయితే ఇదే ఇల్లు అన్నమాట. అదే ఇల్లు. ఓకే అమ్మా. మొత్తానికైతే మన ఫోక్ స్టార్ ఛానల్ పల్లె గొంతుకలను వెలికి తీసే ప్రయత్నంలో నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామంకి వచ్చినాం. సింగర్స్ వాళ్ళ ఇల్లు అయితే ఇదే అని చెప్పారు. వాళ్ళని కలుద్దాం వెళ్ళి. అక్క నమస్తే అక్క. నమస్తే సార్. మొత్తానికైతే పల్లె పాటలు బాగా పాడుతున్నావు అని తెలిసిందక్క. ఇంకేమో సారు, పల్లె పాటలు అంటే వస్తాయి, ఇంకా అటు ఇటు వాడుకుంటాం. పండ్ల చేనులలో ఇట్లా పండ్లకు పోయిన కాడ వాడతాం సారు. ఎక్కడ సార్ మీది? నేను మన ఫోక్ స్టార్ ఛానల్ నుంచి వచ్చినమ్మా. మీరు పల్లె పాటలు బాగా పాడుతున్నారని తెలిసింది. అవునా? అందుకు మీతో మంచిగా మాట ముచ్చట పాటలు పాడించుకుందామని వచ్చిన. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? పనికి వెళ్తున్నాం సార్, నాటేనికి పోతున్నాం. అంటే డైలీ పోతారా? డైలీ పోతాం. పోతేనే మాకు కడుపు. మరి పొట్టకెట్టొస్తా సార్, పని చేస్తేనే ఎండనక వాననక తడుచుకుంటా ఎండకు ఎండుకుంటా పనులు చేస్తేనే మాకు పొట్ట గిడుతుంది. అంతే అంతే సార్. డైలీగా పనికి వెళ్తావు? ఇంకేం చేయాలి, పనికి పోతేనే మాకు గడుస్తుంది కదా. అవును. ఇంకేం చేస్తాం. అమ్మ మమ్మ గంటి వమ్మ కొన్నా వాళ్ళకిస్తి వమ్మ కొన్నా వాళ్ళ కన్లే మండ కన్నా కష్టపెట్టి రమ్మని ఇంక ఈ టిఫిన్ పట్టుకొని పోవాలి సార్. ఇంకా మధ్యాహ్నం అందరం కలిసి తింటాం. ఇంకా చేనులలో పోతే ఆడుకుంటా పాడుకుంటా బాధలు కష్టాలు చెప్పుకుంటాం. వాళ్ళ బాధలు మా బాధలు కష్టాలు గిదిగిట్లా నీకేముంది నాకేముంది అనుకుంటా అది ఏదో పొద్దు. నీతో పాటుగా ఇంకొక ఆమె కూడా పాటలు పాడుతుంది కదమ్మా? మా వదినే సార్. వదినేనా? ఆమె ఎక్కడ ఇల్లు? ఇక్కడేనా? అక్కడే ఉంటా సార్, ఇక్కడ ముందుకుంటది. వెళ్దామా? వెళ్దాం సార్. తను కూడా వస్తుందా పనికి మీతోటే? వస్తా సార్. వస్తా. పాటలు పాడతారమ్మా మరి? రోజు పని చేసుకుంటుంటారు కదా? పాడతాం సార్. ఇక పల్లె పాటలు అది ఇది నాట్లు వేసుకుంటా, ఇక అదొకటి ఇదొకటి ఇక పాడుకుంటా పనులకు పోతాం. ఇక ఏదైనా నాటుకు పోయినప్పుడు గిట ఏం పాట పాడతావు? ఒక పాట పాడు. కలువల కాడ కట్టిన బిరుజుల కాడ కళాలొస్తివే పోరి రంగు రింగుల బేబీ 30 ఇండ్ల కాడ 3 బాటల కాడ 30 ఇండ్ల కాడ 3 బాటల కాడ ముందాలొస్తివే పోరి రంగు రింగుల బేబీ ముందాలొస్తివే పోరి రంగు రింగుల బేబీ నువ్వు వేసిన బండ నేను ఉతికిన లుంగి ఎట్లా మరిసితివయ్యో నా వసన పగాలి. వదినా రా, ఓ మంది పోతుర్రు, పొద్దు పోతుంది. తింటున్నా, వస్తున్నా, పెట్టుకుంటున్నా మాతో పాటు వస్తా సార్. ఆమె కూడా ఇది మా అయిపోద్ది అని తెలిసిన అయితే అదే 5 ఎకరాల పొలం అదే. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే నాయన. మంచిగా పాటలు పాడతామని రుక్మిణి అక్క చెప్పింది. మీ ఊరోళ్ళు అంతా అన్నారు. అవునవును, మంచిగా పాటలు పాడాలి. ఇలా మీ కష్టం మీ దుఃఖం మొత్తం చెప్పుకొని మీకు ఏమైనా బాధలున్నా మంచిగా పాటలు పాడుకుంటామని తెలిసింది. పాడతాం కదా? రైట్. మరి మంచిగా పాడుకుందాం అక్క. రైట్. మరి అడిగి చేనుకి వెళ్దాం. నేను కూడా నాటేయడానికి వస్తా. మరి 3 బాక్సులు తెస్తున్నా. అంతేనా? దాంట్లో కూర 2 బాక్సులు అన్నం. నాకే సరిపోద్ది అదంతా. అంతేనా? సంభాషణ బాగుంది మీది. వదిన నువ్వు పిలుస్తున్నావు, మరదలా ఆమె పిలుస్తుంది. మరి ఒక్కసారి మీ వదిన మీద పాట వేసుకో. రాక రాక నువ్వు వచ్చినవంటే వదినే నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన రాక రాక నువ్వు వచ్చినవంటే వదినే నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన రాక రాక నువ్వు వచ్చినవంటే వదినే నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన రాక రాక నువ్వు వచ్చినవంటే వదినే నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన అంటే చిత్రమైన చెమ్మే వదినే నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన నీళ్ళు ఇస్తావంటే చిత్రమైన చెమ్మే వాయి నువ్వు వచ్చిన వదినే నువ్వు వచ్చిన
ఇస్తావంటే చిత్రమైన సెమ్మే వదినే నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన నీళ్ళు ఇస్తావంటే చిత్రమైన సెమ్మేవాయి నువ్వు వచ్చిన వదినే నువ్వు వచ్చిన రాక రాక నువ్వు వచ్చినవంటే వదినే నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన రాక రాక నువ్వు వచ్చినవంటే వదినే నువ్వు వచ్చిన వాయి నువ్వు వచ్చిన కొని గోదామంటే గుడ్ల మీద కోడే వదినే నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన కొన్ని గోదామంటే గుడ్ల మీద కోడే వాయి నువ్వు వచ్చిన వదినే నువ్వు వచ్చిన అక్క మొత్తానికైతే పాటలు మంచిగా పాడుతున్నారు. రాక రాక వచ్చిందని అంటున్నా, వదిన కోనికి వస్తా అంటున్నా, మరి తమ్ముడు వస్తే నాకేం కోస్తావు? అంతేనా? మరి ఇంతసేపు అమ్మా ఇంతసేపు మీ మరదలు మంచి వదిన అనుకుని నీ మీద పాట పాడింది కదా, మరి మీ మరదల మీద ఏదైనా ఒక పాట వేసుకో నువ్వు. దంచి దంచి నేను చూతూ ఓ బావ దంచాలేక నిన్ను చూతూ ఓ బావ దంచాలేక నిన్ను చూతూ దాని వయసు వట్టలేక ఓ బావ దంతే కోనలెక్కి సూతూ ఓ బావ దంతే కోనలెక్కి సూతూ దంచి నిన్ను చూతూ ఓ బావ దంచాలేక నిన్ను చూతూ ఓ బావ దంచాలేక నిన్ను చూతూ దాని వయసు వట్టలేక ఓ బావ దంట కోనలెక్కి సూతూ ఓ బావ దంట కోనలెక్కి చెరిగి చెరిగి నిన్ను చూతూ ఓ బావ చెరగాలేక నిన్ను చూతూ ఓ బావ చెరగాలేక నిన్ను చూతూ చెడే వయసు వట్టలేక ఓ బావ చెన్న గోడలెక్కి సూతూ ఓ బావ చెన్న గోడలెక్కి సూతూ చెరిగి నిన్ను చూతూ ఓ బావ చెరగాలేక నిన్ను చూతూ ఓ బావ చెరగాలేక నిన్ను చూతూ చెడే వయసు వట్టలేక ఓ బావ చెన్న కోడి కోడి నిన్ను చూతూ ఓ బావ కోడాలేక నిన్ను చూతూ ఓ బావ కోడాలేక నిన్ను చూతూ కోడే వయసు వట్టలేక ఓ బావ కోడే కొమ్మలెక్కి సూతూ ఓ బావ కోడే కొమ్మలెక్కి సూతూ కోడి నిన్ను చూతూ ఓ బావ కోడాలేక నిన్ను చూతూ ఓ బావ కోడాలేక నిన్ను చూతూ కోడే వయసు వట్టలేక ఓ బావ కోన కొమ్మలెక్కి సూతూ ఓ బావ కోన కొమ్మలెక్కి సూతూ బాయి బాయి తిరిగటోడా ఓ బావ బావుల్ల బాసాడటోడా ఓ బావ బావుల్ల బాసాడటోడా నీ బాస సైగ నాకు తెలుసు ఓ బావ బాధలేదు మళ్ళీ పోరా ఓ బావ బాధలేదు మళ్ళీ పోరా. అమ్మా మొత్తానికైతే మంచిగా పాటలు పాడుతున్నారు. ఇప్పుడు ఎట్లా ఉన్నది మరి, మీరు ఇట్లా జానపదాలు పాడుతున్నారు కదా, ఎట్లా నేర్చుకున్నారు మీరు ఆ పాటలు? పనులకు పోతే మా అమ్మలు పాడుతుంటే చూసి మేము నేర్చుకున్నాం. చిన్నప్పటి నుంచి పాటలు పాడతాం. చిన్నప్పటి నుంచి పాటలు పాటలు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒడ్డు దంచుతుంటే నాటేస్తుంటే పత్తి చేనులలో గడ్డి వీక్తుంటే పాటలు పాడుతుంటారు అనమాట. ఇంకా టైం పాస్ అవుతుంది, పొద్దు పోతుంది, మాకు వేస్ట్ అనిపించదు. ఇక చేసి ఉంటాం కాబట్టి ఇంకా పాటలు పాడుకుంటే జర టైం పాస్ అయితే పని దెబ్బ దెబ్బ నడుస్తుంది అని పాటలు పాడుకుంటాం సార్. అవా నువ్వు కూడా ఆ పాటలు అయితే జోరుగా పాడుతున్నావు, దంచు అన్నావు, నీ తను దంచినట్టే ఉంది పాట మాత్రం. అద్భుతంగా పాట పాడుతున్నావు. నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు మరి? నేను మా అమ్మ మా పెద్దమ్మ మా కక్కయ్యలు మా చిన్నయ్యలు అందరు పాడుతుంటే మూట్ల మీద నాగండ్ల మీద పాడుతుంటే నేను కూడా నేర్చుకున్నాను. నువ్వు కూడా నేర్చుకుని పాటలు పాడినావు. మరి ఇంట్లో కూడా నువ్వు పాట పాడేటప్పుడు కానీ మీ పిల్లలు కానీ లేకపోతే మన నాన్న కానీ ఏమని అంటాడా? ఏమన్నాడు, పాట పాడు మంచిగానే పాట పాడు అంటాడు. ఏమన్నాడు? నా పిల్లలు అనరు, నా పెమిటి అనరు, ఎవరన్నారు? మంచిగా మరి ఇట్లా పాటలు పాడుతున్నావు, ఇంత అద్భుతంగా పాటలు పాడుతున్నావు, ఊరోళ్ళు కూడా ఏమంటారు మరి? అంటారు. అంటే ఏం చేస్తాం, అంతేనా అంటారు. పాట చూడే ఆట చూడే అంటారు. అంటే మనం ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా అన్నారు కదా, యాదమ్మ రుక్మిణి అనేటోళ్ళు ఇద్దరు మాత్రం అసలు ఎంత అద్భుతంగా పాటలు పాడతారు. ఒక్కడ నాటుకు పోయినా పనికి పోయినా కష్టానికి పోయినా కూడా వాళ్ళ పాటతో నా కష్టం మర్చిపోతాం అంటారు. అవును కదా? మరి ఇంకేందక్క, మొత్తానికి అయితే పొలం దగ్గరకు వచ్చినాం కదా, మరి పోదామా? మంచిగా పాటలు పాడుతున్నారమ్మా, జాగ్రత్త. అక్క మొత్తానికైతే నారు బీకడానికి నాటేయడానికి వచ్చినా, నాటేయాలి, పొలం కథం చేయాలి. అంతేనా? మరి మొత్తానికి నారు బీక్కుంటా మరి పాటలు పాడుకుందామా? అవా రెడీనా?
సార్ పని చేస్తాను వస్తేగా చూడు అయ్యా మా కష్టం ఎట్టుందో బురదలు ఏడికేడు దిగబడుతుందో చూడు. అదే అక్క నేను కూడా చేస్తాను కదా, చేస్తా మీతో పాటుగా. నేను వచ్చిందో మీతో పాటుగా తెచ్చినావు నీకు. పాడక్క ఒక పాట పాడు. కాలువా నిన్ను వమ్మన్నగాని కాలువా నిన్ను వమ్మన్నగాని కన్ను గట్టినాడవ్వడే బామ కాలువా నిన్ను వమ్మన్నగాని కాలువా నిన్ను వమ్మన్నగాని కాలువా నిన్ను వమ్మన్నగాని కన్ను వచ్చినాడమ్మడే బామ కాలువా నిన్ను వమ్మన్నగాని కొయ్యా నిన్ను వమ్మన్నగాని కొయ్యా నిన్ను వమ్మన్నగాని కొంగు పట్టినాడవ్వడే బామ కొయ్యా నిన్ను వమ్మన్నగాని కొయ్యా నిన్ను వమ్మన్నగాని కొయ్యా నిన్ను వమ్మన్నగాని కొంగు వచ్చినాడమ్మడే బామ కొయ్యా నిన్ను వమ్మన్నగాని దంచా నిన్ను వమ్మన్నగాని దంచా నిన్ను వమ్మన్నగాని దండ పట్టినాడవ్వడే బామ దంచా నిన్ను వమ్మన్నగాని కొయ్యా నిన్ను వమ్మన్నగాని కొయ్యా నిన్ను వమ్మన్నగాని. అక్క పాట అయితే మొత్తానికి ఇరగ తీస్తున్నావు. ఇది అంటారు కదా కష్టం చేయను నుంచి కూడా ఇలా కష్టం చేస్తున్నా, నువ్వు పాట వినేసరికి ఆ కష్టమే మర్చిపోయినా. ఇప్పుడు నిన్ను చూసేసరికి నువ్వు పాట పాడుతున్నావు కదా, మా ఊర్లో మా అమ్మమ్మ పాట గుర్తొచ్చింది, వానదేవుని పాట పాడతా. అక్కలారా అందరూ మీరు కోరస్ అందుకోవాలి, రెడీనా? రెడీ. వానదేవుడమ్మా వలలా వలలా వానదేవుడమ్మా వలలా వానదేవుడమ్మా వలలా వాని మాయగాల వలలా వానదేవుడమ్మా వలలా వాని మాయలాడే వలలా ఎక్కడున్నవయ్యా వలలా సక్కనానదేవా వలలా ఎక్కడున్నవయ్యా వలలా సక్కనానదేవా వలలా నల నల్లని వాడే వలలా నాసు కండ్ల వాడే వలలా నల్ల నల్లని వాడే వలలా నాసు కండ్ల వాడే వలలా తండ్రికి సినవాడే వలలా తాను గొప్పవాడే వలలా తండ్రికి చిన్నవాడే వలలా తాన గొప్పవాడే వలలా ఆనేడ గురిసె రాజేనో నా సామి వద్ది మాను తోటలోనే అవునోయ్ వద్ది మాను తోటలోనే నిజమోయ్ నిన్న గుడిసిన పూలవారో నా సామి నిత్యబాయి తోటలోనే వానేడ గురిసరాజేనా నా సామి వద్దిమాను పేటలోనే అవునోయ్ వద్దిమాను పేటలోనే నిజమోయ్ నిత్య ఉడిచిన పూలవాన నా సామి నిత్య మల్లె తోటలోనే ఆనేడ గురిసె రాజేనో నా సామి వద్ది మాను తోటలోనే అవునోయ్ వద్ది మాను తోటలోనే తోటలోనే నిజమోయ్ మాయదారి గుంటి మీద నా సామి మందులూరే మావ కొడుక అవునోయ్ మందులూరే మావ కొడుక నిజమోయ్ మందులేలా మాకులేలా నా సామి మనసులుంటే సాలు పోరా చిత్తూరాల గట్ల నడుమో నా సామి శివుడు మెచ్చిన గంగరేగు గంగరేగు అవునోయ్ శివుడు మెచ్చిన గంగరేగు అవునోయ్ గంగరేగుకు దూరవండో నా సామి కన్న పిల్లల కళ్ళు మండ. గంగరేగు దండలు నా సామి తీగ మెప్పుల జేర పండు అవునోయ్ అక్క అయ్యా మొత్తానికి బాగా అలసిపోయేటట్టుంది, నాటేసి అవును ఒక ముద్ద తిందాం గడ కూర్చొని, ఇంకేమనుంటే పాటలు పాడదాం, సరేనా? పోదాం పది. అక్క అమ్మా అమ్మా మొత్తానికైతే మనం ఇంటి దగ్గర నుంచి పొలం దగ్గరికి వచ్చి నాట్లు వేసుకుంటా, నారు పీక్కుంటా అవును మంచిగా పాటలు పాడుకున్నాం కదా, పాడుకున్నాం. ఇప్పుడు కూడా మంచిగా పాటలు పాడుకుందాం. పాడదాం ఆ పాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. నీ పేరమ్మా? నా పేరు యాదమ్మ. యాదమ్మ. నీ పేరక్క? నా పేరు రుక్మిణి. నీ పేరు రుక్మిణి. ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు? చిన్నప్పటి నుంచి మా తెలుగు వచ్చిన కానించి ఈ పల్లె పాటలే వాడతాం. పల్లె పాటలే పాడుతుంటారు. మీరమ్మా? నేను కూడా అంతే నాయన, నువ్వు కూడా? నేను కూడా పాటనే పాడతా. పాట అంటే ఇష్టం నాకు. ఆ ఏడ గుంపు కూడా నీకు పోతా పాడతా. యాడ గుంపు కూడినా కూడా నువ్వు వెళ్ళి పాడుతుంటావు పాట అన్నమాట. పాడతా, ఒక్క ముక్కన్న నేర్చుకొని వస్తా. ఆ పాట పాట అంటే మొత్తానికి మీ ఇద్దరికి ప్రాణం. పానం ప్రాణం కాబట్టి అవ్వ ఒకసారి నువ్వు ఒక పాట పాడు. కండ్ల కాటిక వెట్టి కడవా సంకాన వెట్టి కండ్ల కాటిక వెట్టి కడవా సంకాన వెట్టి వెట్టి కండ్ల కాటిక వెట్టి కడవా సంకాన వెట్టి కండ్ల కాటిక వెట్టి కడవా సంకాన వెట్టి కంటి నీరే కడవ నిండె కదురో చెలుమోన రంగ కంటి నీరే కడవ నిండె కదురో చెలుమోన రంగ రంగా కంటి నీరే కడువ నిండె గదరా చెలుమోన రంగా కంటి నీరే కడువ నిండె గదరా చెలుమోన మోన రంగ కంటి నీరే కడవ నిండె కదురో చెలుమోన రంగ కంటి నీరే కడవ నిండె కదురో చెలుమోన రంగ రంగా కంటి నీరే కడువ నిండె గదరా చెలుమోన రంగా కంటి నీరే కడువ నిండె గదరా
చెలుమోన రంగా కట్ట మీద కత్తి మెరుపు చెరుల సాపాల మెరుపు కట్ట మీద కత్తి మెరుపు చెరుల సాపాల మెరుపు కట మీద కత్తి మెరుపు చెరులో సాపాల మెరుపు కట మీద కత్తి మెరుపు చెరులో సాపాల మెరుపు కట్ట మీద కత్తి మెరుపు చెరుల సాపాల మెరుపు కట్ట మీద కత్తి మెరుపు చెరుల సాపాల మెరుపు మెరుపు కట మీద కత్తి మెరుపు చెరులో సాపాల మెరుపు కట మీద కత్తి మెరుపు చెరులో సాపాల పాల మెరుపు అటు చూస్తే పొద్దు పొడుపు కదురో చెలుమోన రంగ అటు చూస్తే పొద్దు పొడుపు కదురో చెలుమోన రంగ వటు చూస్తే పొద్దు పొడుపు గదరా చెలుమోన రంగా వటు చూస్తే పొద్దు పొడుపు గదరా చెలుమోన రంగ అటు చూస్తే పొద్దు పొడుపు కదురో చెలుమోన రంగ అటు చూస్తే పొద్దు పొడుపు కదురో చెలుమోన రంగ వటు చూస్తే పొద్దు పొడుపు గదరా చెలుమోన రంగా వటు చూస్తే పొద్దు పొడుపు గదరా చెలుమోన రంగ నీకు నీ వాళ్ళు లేరు నాకు నా వాళ్ళు లేరు నీకు నీ వాళ్ళు లేరు నాకు నా వాళ్ళు లేరు లేరు నీకు నీ వాళ్ళు లేరు నాకు నా వాళ్ళు 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 లేరు లేరు నీకు నీ వాళ్ళు లేరు నాకు నా వాళ్ళు లేరు నీకు నీ వాళ్ళు లేరు నాకు నా వాళ్ళు లేరు లేరు పదరా బందార వదం పదరా చెలుమోన రంగ పదరా బందార వదం పదరా చెలుమోన రంగ పదరా బందార వదం పదరా చెలుమోన రంగా పదరా బందార వదం పదరా చెలుమోన మోన రంగ పదరా బందార వదం పదరా చెలుమోన రంగ పదరా బందార వదం పదరా చెలుమోన రంగ పదరా బందార వదం పదరా చెలుమోన రంగా పదరా బందార వదం పదరా చెలుమోన రంగ బాజా బాజారు కాడ బండి పోగాకు కాడ బాజా బాజారు కాడ బండి పోగాకు కాడ బాజా బాజారు కాడ బండి పోవాకు కాడ బాజా బాజారు కాడ బండి పోవాకు కాడ సొంగాదా గంగ దూస్తి గదురా చెలుమోన రంగ సొంగాదా గంగ దూస్తి గదురా చెలుమోన రంగ సొంగాదా గంగ దూస్తి గదరా చెలుమోన రంగా సొంగాదా గంగ దూస్తి గదరా చెలుమోన మోన రంగ సొంగాదా గంగ దూస్తి గదురా చెలుమోన రంగ సొంగాదా గంగ దూస్తి గదురా చెలుమోన రంగ సొంగాదా గంగ దూస్తి గదరా చెలుమోన రంగా సొంగాదా గంగ దూస్తి గదరా చెలుమోన రంగ సొంగాకే నేరం వచ్చే కదురా చెలుమోన రంగ సొంగాకే నేరం వచ్చే కదురా చెలుమోన రంగ సొంగాకే నేరం వచ్చే గదురా చెలుమోన రంగా సొంగాకే నేరం వచ్చే గదురా చెలుమోన రంగా మంచిగుందా నాయన అద్భుతంగా ఉందమ్మా నీ ఆ. పేరేం పేరు నా పేరు యాదమ్మ యాదమ్మ. నీ గొంతు నిజంగా మధురం అమ్మా. ఆ, అంత అద్భుతంగా ఉంది. ఆ, గొంతు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఆ, నిజంగా చెప్పుకోవాలంటే మట్టి గొంతు. ఆ, ఆ ఆ, అద్భుతంగా వాడుతున్నావమ్మా. ఆ. అక్కతో కూడా మాట్లాడదాం. అక్క, మొత్తానికైతే నాటేసేటప్పుడు కూడా దుమ్ము లేపే పాటలు వాడినావు. వాడిని. నీతో తెలుసుకునే ముందు ఒక అద్భుతమైన పాట పాడు. ఎన్నాడు రానోడు వన్నొచ్చినాడా జాలి మైలాలి అన్నొచ్చినాడా జాలి మైలాలి లాలి ఎన్నాడు రానోడు వన్నొచ్చినాడో జాది మైలాలి వన్నొచ్చినాడో జాది మైలాలి ఎన్నాడు రానోడు వన్నొచ్చినాడా జాలి మైలాలి అన్నొచ్చినాడా జాలి మైలాలి లాలి ఎన్నాడు రానోడు వన్నొచ్చినాడో జాది మైలాలి వన్నొచ్చినాడో జాది మైలాలి చేతికి నీళ్ళిచ్చి శైవార చూసి జాలి మైలాలి శైవార చూసి జాలి మైలాలి లాలి చేతికి నీళ్ళిచ్చి శైవార దూసి జాది మైలాలి శైవార దూసి జాది మైలాలి కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు తీసి జాలి మైలాలి కన్నీరు తీసి జాలి మైలాలి లాలి కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నూరు తీసి జాది మైలాలి కన్నీరు తీసి జాది మైలాలి కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు తీసి జాలి మైలాలి కన్నీరు తీసి జాలి మైలాలి లాలి కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు తీసి జాది మైలాలి కన్నీరు తీసి జాది మైలాలి కూసోవు వన్నయ్య కుర్జీ పీటల్లా జాలి మైలాలి గజ్జె పీటల్లా జాలి మైలాలి లాలి కూసోవు అన్నయ్య కురిజి పీటల్లా జాది మైలాలి గజ్జ పీటల్లా జాది మైలాలి కూసోవు వన్నయ్య కుర్జీ పీటల్లా జాలి మైలాలి గజ్జె పీటల్లా జాలి మైలాలి లాలి కూసోవు
కురిజి పీటల్లా జాది మైలాలి గజ్జ పీటల్లా జాది మైలాలి కూసుండు అన్నయ్య కుర్జీ పీటల్లా జాలి మైలాలి గజ్జ పీటల్లా జాలి మైలాలి కూసుండు అన్నయ్య గజ్జ పీటల్లా జాది మైలాలి కురిజి పీటల్లా జాది మైలాలి కూసుండు అన్నయ్య కుర్జీ పీటల్లా జాలి మైలాలి గజ్జ పీటల్లా జాలి మైలాలి కూసుండు అన్నయ్య కురిజి పీటల్లా జాది మైలాలి గజ్జ పీటల్లా జాది మైలాలి గుమ్ముల్ల వడ్లేమో దమ్మున్న పోసి జాలి మైలాలి దమ్మున్న పోసి జాలి మైలాలి గుమ్ముల్ల వడ్లేమో దమ్మున్న ఓసి జాది మైలాలి దమ్మున్న ఓసి జాది మైలాలి గుమ్ముల్ల వడ్లేమో దమ్మున్న పోసి జాలి మైలాలి దమ్మున్న పోసి జాలి మైలాలి గుమ్ముల్ల వడ్లేమో దమ్మున్న ఓసి జాది మైలాలి దమ్మున్న ఓసి జాది మైలాలి దంచంగన దర్శయ్యి దగ్గున్న మెరిసే జాలి మైలాలి దగ్గున్న మెరిసే జాలి మైలాలి దంచంగా దాని చెయ్యి దగ్గున్న మెరిసే జాది మైలాలి దగ్గున్న మెరిసే జాది మైలాలి దంచంగన దర్శయ్యి దగ్గున్న మెరిసే జాలి మైలాలి దబ్బున్న మెరిసే జాది మైలాలి దంచంగా దాని చెయ్యి దగ్గున్న మెరిసే జాది మైలాలి దగ్గున్న మెరిసే జాది మైలాలి శరగంగన దర్శయ్యి సేడ మెరుపుల్లే జాలి మైలాలి సేడ మెరుపుల్లే జాలి మైలాలి శరీరంగా దాని చెయ్యి సేడ మెరుపుల్లే జాది మైలాలి సేడ మెరుపుల్లే జాది మైలాలి ఇస్రంగన దర్శయ్యి ఇల్లంతా మెరిసే జాలి మైలాలి ఇల్లంతా మెరిసే జాలి మైలాలి ఇసురంగా దాని చెయ్యి ఇల్లంతా మెరిసే జాది మైలాలి ఇల్లంతా మెరిసే జాది మైలాలి అక్క నిజంగా అద్భుతంగా వాడుతున్నావు నువ్వు పాట. ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. వింటా ఉంటే ఎట్లా ఉంది, ఒక చంటి పాప కాక లాలి పాట పాడితే ఎట్లా వినసొంపుకుంటది. నీ గొంతు అద్భుతంగా ఉన్నది, పేరు రుక్మిణి, నీ రాగం మాత్రం అద్భుతం. నిజంగా చాలా అద్భుతంగా ఉంది అక్క. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది మరి అన్నమాట విలేజ్లలో, మన ఊర్లలో గిటా లేచిన కానించి పనులే చేస్తారా? పనులే లేచిన సంది ఆకులు కుట్ట పాటే, ఆ. సంజలు కుట్ట పాటే, పాసందం కుట్ట పాటే, ఇల్లు కుట్ట పాటే, ఆ, వంట చేసుకుట్ట పాటే, ఉమ్. అదో పాట ఇదో పాట, ఏది మతికొస్తే అది వాడుతూనే ఉంటది ఇక. ఏది మతికొస్తే అది పాడుతుంటారు అనమాట. మైండ్లోకి వచ్చిందంటే ఇక వాడుడే. అంటే ఇప్పుడు ఈ పాటలు పాడడానికి కారణం అని అంటే ఇదివరకు మన ఇంట్లో ఎవరన్నా పాడేటోళ్ళు ఉన్నారా? మా అమ్మకి వచ్చేది, అమ్మ వాడేది. అమ్మ వాడుతుండేది. వాడుతుండే. అమ్మ వాడుతున్నప్పుడు విని మీరు నేర్చుకొని మీరు కూడా మేము కూడా పొలంలో అమ్మెంట పనికి పోయేదిగా. స్కూల్కి పోలేదు అక్క మరి? స్కూల్ పోలేదు, ఎందుకని? చదువులు ఒక్కటి మొత్తం చదివినా, ఆ, 2వ క్లాస్ అనే వరకు ఇక పోలే. ఉమ్, ఇక పాటలకు ఇక ఆటలు ఏడ ఆడితే ఏడ దూలాడితే ఆడికి పోను, ఉమ్, ఏడ భజన చేస్తుంటే ఆడికి పోను. ఉమ్, ఇక ఇటనే ఇక భాగవతాలు ఆడేటప్పుడు ఆ, ఈ భాగవతాలు ఆడుతుంటే చూసుకుంటా ఆ, ఇక చూడాలని ఊరికన్నా ముదుగాలి అలా వేషాలు కట్టుకొని రాకముందుకే మేము చేపలు వేసుకొని ఒక కూర్చునేది నిద్ర పోయేది పిల్లల అయితే అంతేనా? నిద్ర పోయి అయ్యో పలానా వేషం వచ్చిందంటే లేచి మళ్ళీ చూసేది. ఆ, ఇంకా మా తెలివి మాకు వచ్చిన దాకా ఇక అదే ఉమ్, ఇంకా పసల కాసుడు, నాగలు దున్నుడు, ఉమ్. వ్యవసాయం పని చేస్తాను నేను, వ్యవసాయం నాగలు దున్నుతా, పని. వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు భాగవతం యక్షగానం చూస్తామని అన్నావు కదా అక్క, మన భాగవతంలో ఏమైనా పాటలు పాడతావా? పాడతాం. పాడక్క, ఒక పాట పాడు. నల్ల నల్లని వాడు నన్నల్లా నంటాడు, ఎన్నేలాలో అయ్యో నల్ల నల్లని వాడు నన్నుల్లానంటాడు, ఎన్నేలాలో వాని కాయి దోతుల మీద కస్తూరి చిలకమ్మో, ఎన్నేలాలో అని కాయి దోతుల మీద కస్తూరి సిలకంబో, ఎన్నేలాలో అని ముది వండ్ల మీద ముచ్చాల రవ్వాలో, ఎన్నేలాలో అని ముని వండ్ల మీద ముచ్చాల రవ్వాలో, ఎన్నేలాలో అని కిరికి చెప్పుల మీద కిన్నెరల మోతాలో, ఎన్నేలాలో అని కిరికి చెప్పుల మీద కిన్నెరల మూతాలో, ఎంజేలాలో ఇట్లా వాడుతా సార్. భాగవత రాగం అంటే ఇది. నిజంగా మా నాయన ఆడేది ఆటలు
భాగవతాలు కట్టేది వేషాలు కట్టేది. ఇక మేము వాళ్ళని చూసి ఇక భాగవతాలు పోతేనే కలుపు పాటలు. ఇక మా నాయన భాగవతాలు అవి వాడుతుంటే ఇక వాళ్ళ పాటలు మన పాటలు కదా అన్నట్టు. నిజంగా మీ ఇద్దరికి ఒకసారి ఎందుకనంటే అక్క భాగవతం యక్షగానం నేను వినలేదు ఫస్ట్, కానీ మీ ద్వారా నేను ఎప్పుడు కూడా ఇటువంటి పాట వినలే నా జీవితంలో కూడా. యక్షగానం భాగవతం అనంగానే పేరు విన్నా గానీ ఇటువంటి పాట వినలేదు. నిజంగా మీ ఇద్దరి కోఆర్డినేషన్ ఎంత బాగుంది తెలుసా, మీరు పాడగానే తను పాడడం అంటే ఎట్లా మీరిద్దరు ఏమవుతారు? వదిన మద్దలు అవుతారు అనమాట. మీ ఇద్దరికి ఒక పరీక్ష పెడదా, ఇప్పుడు మీరిద్దరు తల్లి బిడ్డలాగా ఒక పాట పాడండి. తల్లి బిడ్డలాగా. మొక్కంగా మొక్కంగా పుట్టినావు బిడ్డ ఉంగారమా ముద్దు టుంగారమా, మొక్కంగా మొక్కంగా పుట్టినావు బిడ్డ ఉంగారమా ముద్దు టుంగారమా, మొక్కంగా మొక్కంగా పుట్టిన బిడ్డను ఉంగారమా ముద్దు టుంగారమా, మొక్కంగా మొక్కంగా పుట్టిన బిడ్డను ఉంగారమా ముద్దు టుంగారమా, పుట్టినావు బిడ్డ పేరు పెడుతుంది తల్లి ఉంగారమా ముద్దు టుంగారమా, పుట్టినావు బిడ్డ పేరు పెడుతుంది తల్లి ఉంగారమా ముద్దు టుంగారమా, పుట్టిన బిడ్డను ఇంటికొక్కదాని ఉంగారమా ముద్దు టుంగారమా, పుట్టిన బిడ్డను ఇంటికొక్కదాని ఉంగారమా ముద్దు టుంగారమా, పేరు పెడుతుంది తల్లి పెరగంగా నీకు ఉంగారమా ముద్దు టుంగారమా, పేరు పెడుతుంది తల్లి పెరగంగా నీకు ఉంగారమా ముద్దు టుంగారమా, ఇంటికొక్కదాని ఎగురంగా ఉంటిని ఉంగారమా ముద్దు టుంగారమా, ఇంటికొక్కదాని ఎగురంగా ఉంటిని ఉంగారమా ముద్దు టుంగారమా, సార సీరలు పోసి సాగనంపిటి తల్లి ఉంగారమా ముద్దు టుంగారమా, సార సీరలు పోసి సాగనంపిటి తల్లి ఉంగారమా ముద్దు టుంగారమా, ఎగురంగా ఉంటే పెరుగంగా పెండ్లాయ ఉంగారమా ముద్దు టుంగారమా, ఎగురంగా ఉంటే పెరుగంగా పెండ్లాయ ఉంగారమా ముద్దు టుంగారమా, ఇంటి మీద ఉంటే పొయ్యి మీద మంటోలే ఉంగారమా ముద్దు టుంగారమా, ఇంటి మీద ఉంటే పొయ్యి మీద మంటోలే ఉంగారమా ముద్దు టుంగారమా. ఇట్లా పాడుతుంటారు అనమాట. నిజంగా అమ్మ పరీక్ష అనగానే పరీక్ష మొత్తం జవాబు చెప్పి నాకు మొత్తానికి జవాబు మొత్తం ఇచ్చేసిరు ఈ పాటతోటి. అంత అద్భుతంగా వాడిరు. ఇంకా ఎట్లుండదమ్మా నీ ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లుంది, నీ కుటుంబ పరిస్థితి ఎట్లుంది? మా ఇంటి సిచ్యువేషన్ ఆయన నేను బాగా నొప్పుల కుప్పను. అయ్యో నొప్పులు నొప్పులు నాకు తెల్లారితే పొద్దుకితే నేను ఇంటి కాడ ఉంటే నాకు నిద్ర రాదు. ఆ అడుగు పోతేనే మందులు ఉంటేనే మనిషిని, ఇంటికి పోతే నిద్ర రాదు నాయన నాకు. ఇద్దరు కొడుకులు ఉన్నాను పేరే గాని బాగా పీకర్ ఉంటది నాకు. అయ్యో ఎందుకమ్మా బాధ నాకు అస్సలు ఎంతకు నిద్ర రాదు. ఇగో ఈ గోకుడ పెడతాయి, ఈ దొల్ద పెడతాయి, లెస్స దుల్ద పెట్టి బాధ అవుతుంది నాయన నాకు. అయ్యో తిందామంటే బువ్వ తిన బుద్ధి కాదు, పంతే నిద్ర రాదు భూమి మీద. ఎక్కడెక్కడనో పోతుంది నా ఆత్మ, నా జీవి నా కాడు ఉండదు నాయన. నా పిల్లలు చదివిచ్చిన గాని ఇక నా సాధ్యమైన కాడ చదివించిన, ఇక వాళ్ళంతటా వాళ్ళే ఇక వాళ్ళ తెలివిన వాళ్ళే బతురు, వాళ్ళ తెలివిన వాళ్ళే ఉంటుర్రు. ఇక నాకు నా నుంచి ఆయన కాడికి చదివించిన నాయన, నా నుంచి కాలే ఇక వాళ్ళ తెలుగుతోటి వాళ్ళే బతురు, వాళ్ళ తెలుగుతోటి వాళ్ళే చేసుకుంటారు. ఇక నా బాధకి ఇంత బాధ ఉంది నాయన నాకు. ఏమైంది కొడుకులే అంటారు కానీ నాకు మస్తు బాధ ఉంది నాయన. అదే మరి ఊర్లో గిట్ట నువ్వు పాటలు పాడతావు కదమ్మా, ఈ పండగ వచ్చినా పబ్బం వచ్చినా కూడా మంచిగా పాటలు పాడతావు అని తెలిసింది. మరి ఊర్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లుంటది నీకు? నాకు ఎట్లుంటది గిట్టనే, వాళ్ళన్న వాడుతుంటే పాడిపోయి పాడతా, వాళ్ళు వాడుతురు కదా ఆ పాట పోయి పాడతా అనిపిస్తుంది, పోయి పాడతా, మొక్కలన్నా నేర్చుకొచ్చుకుంటా. అది ఆ పాట. మరి ఇప్పుడు మీరు పాడినాక మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు, వాళ్ళు ఏమంటారు? వామ్మో పాటల పోతుర్రే, ఆటల పోతుర్రే, వామ్మో ఇటు అంత పాటలాంటి ఇష్టమే, ఆటలాంటి ఇష్టమే అని ముక్కులు తిప్పుతారు నాయన. అంతేనా? ఇప్పుడు వాళ్ళకి ఎంత ఉందో ఇప్పుడు గుండెల మీదకి ఉంది వాళ్ళకు. అంతేనా? పైసలు వస్తున్నాయి, నిండి పైసలు అంటారు, మా మీద ఏడుస్తారు నాయన మాకు. అయ్యో మేము ఏడు పోయినా పోతుర్రే 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 అంటారు. ఏడు పోయినా, ఏ పాట పోయినా, ఏ ఆట పోయినా, ఏ చూడ పోయినా, ఎక్కడ పోయినా అమ్మ పోతున్నాయి అంటారు. మా మీద బాగా దృష్టి ఉంది ఆయన. అంతేనా? దండం పెట్టా. అదే అమ్మా, ఎవరో ఏమన్నారు, నువ్వు అస్సలు బాధపడకు. నీ టాలెంట్ జనాలకు చూపిస్తాను. నువ్వు ఇంత మంచి పాటలు పాడుతున్నావు కాబట్టే కదా నేను మీ దగ్గరకు వచ్చింది. అదే నాయన, మంచిగా ఉన్నప్పుడేమో పాటలు పాడాలనిపిస్తుంది, ఏం పాట మళ్ళా అనిపిస్తుంది సార్ నాకు. అనిపిస్తుంది. అక్క మరి మన ఇంట్లో పరిస్థితి ఎట్లుంది అక్క? మన ఇంట్లో పరిస్థితి నాది కూడా ఏం మంచిగా లేదు. మేము ముగ్గురం అక్క చెల్లి, అందరు పెళ్ళండి, నేను రెండో కావని, నాకు పిల్లలు లేరు. అవునా? ఇక మా ఆయన ఇంకో కావని చేసుకుండు. అయ్యో ఎందుకని? ఇక పిల్లలు అయితే లేరని ఎట్లనో అట్లా. ఇంకా ఆయన దొంగతనంగా ఆటో నడిపేది, అక్కడక్కడ పోయి ఒక ఆవకు ప్రెగ్నెంట్ వచ్చినాక
పుస్తకట్టిండు. ఇప్పుడు ఇంకా ఆమెతోటే ఉంటాను, నేను అమ్మోళ్ళ ఇంట్లో ఉంటాను. మీరు అమ్మోళ్ళ ఇంట్లో ఉంటారు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు అక్క అమ్మ వాళ్ళ దగ్గర? అమ్మోళ్ళ ఇంట్లో ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు. అంటే ఎప్పుడు రాలేదా తను మరి మీ దగ్గరికి వచ్చి? వచ్చిండు అంటే కొట్టేలా కొట్టిండు. వరకట్నం కోసం వరకట్నం దే అని అది దాన్ని కొట్టేలా కొట్టిండు. ఇక పంచాయలు కొట్టాట్లు వస్తాయి కదా, కొట్టేలా కొట్టిండు. ఇంకా అక్కడ ఆమెను చూసుకొని నన్ను ఇక్కడ కొట్టేలా కొట్టిండు. ఊర్లోనే ఇచ్చిర్రు, శివనగూడెం వాళ్ళు ఇచ్చిర్రు, కానీ ఆయన ఊర్లో హైదరాబాద్ ఉంటాడు. ఊరే ఒక్కూరే, అత్తగారు అదే ఊరు, అమ్మగారు అదే ఊరు, కానీ ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఇక ఆయన ఇంకా అక్కడ ఆమెను చూసుకొని ఇక నన్ను చూడలేదు. ఇక చేసుకున్నాక ఇక మేము కేసులు అది పెట్టుకున్నాం. ఇక నేను అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటా. అమ్మ నాయనకు శాత కాదు, అమ్మల దగ్గరనే ఉంటా. ఈ పనులు నాట్లు వేసుకుంటా అట్లా ఉంటారు అనమాట. మంచిగా కోలాటం కూడా నేర్పిస్తామని తెలిసింది అక్క. మంచి కోలాటం మాస్టర్ అని కూడా తెలిసింది. మరి కోలాటం పాటలు ఏమైనా పాడతావా? పాడక్క ఒక పాట. పిచ్చెల కంట నేనే పోతున్న పిల్ల, పిచ్చెల కంట నేనే పోతున్న పిల్ల, పిడికల కంట నువ్వు రాయ పిల్లో రవణమ్మ, పిడికల కంట నువ్వు రాయ పిల్లో రవణమ్మ, పిచ్చెల వట్టి బుట్టలో పెట్టాను పిల్ల, పిచ్చెల వట్టి బుట్టలో పెట్టాను పిల్ల, పిచ్చెల చూసి నన్ను పిలుసుకోవే రవణమ్మ, పిచ్చెల చూసి నన్ను పిలుసుకోవే రవణమ్మ, పిచ్చెల చూసి నన్ను పిలుసుకోవే రవణమ్మ, పిచ్చెల చూసి నన్ను పిలుసుకోయే రవణమ్మ, కౌజుల కంట నేనే పోతున్న పిల్ల, 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 కట్టెల కంట నువ్వు రాయ పిల్లో రవణమ్మ, 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 కౌజుల వట్టి బుట్టల పెట్టాను పిల్ల, కౌజుల వట్టి బుట్టల పెట్టాను పిల్ల, కౌజుల కంట నేనే పోతున్న పిల్ల, కౌజుల కంట నేనే పోతున్న పిల్ల, కట్టెల కంట నువ్వు రాయ పిల్లో రవణమ్మ, 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 కౌజుల వచ్చి బుట్టల పెట్టాను పిల్ల, కౌజుల వట్టి బుట్టల పెట్టాను పిల్ల, కౌజుల చూసి నన్ను కలిసిపోవే రవణమ్మ, కౌజుల చూసి నన్ను కలిసిపోవే రవణమ్మ, కౌజుల చూసి నన్ను కలిసిపోవే రవణమ్మ, కౌజుల చూసి నన్ను కలిసిపోయే రవణమ్మ, 4 గోళాల బాయిలో నాయి పిల్ల, 4 గోళాల బాయిలో నాయి పిల్ల, నల్ల కండ్ల చాప దొరికే పిల్లో రవణమ్మ, నల్ల కండ్ల చాప దొరిక పిల్ల రవణమ్మ, చాపను వట్టి నీ సంతకు తెస్తాను పిల్ల, చాపను వట్టి నీ సంతకు తెస్తాను పిల్ల, చేపల కూర నువ్వు వండరాదే రవణమ్మ, చేపల కూర నువ్వు వండరాదే రవణమ్మ, చేపల పులుసు నువ్వు వెట్టరాదే రవణమ్మ, చేపల పులుసు నువ్వు వెట్టరాదే రవణమ్మ, వాకు చిన్ని వడమిలో నాయి పిల్ల, వాకు చిన్ని వడివిలో నాయి పిల్ల, వాకు మలసి నా చేతికి ఏ రవణమ్మ, వాకు మలసి నా చేతికి ఏ రవణమ్మ, వాకు మలసి నా చేతికి ఏ రవణమ్మ, వాకు మలసి నా చేతికి ఏ రవణమ్మ. ఇట్లా వాడుతుంటారు అనమాట కోలాటం సంగ. ఇప్పుడు నాటేసేటప్పుడు గానీ బాగా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు కదా నాటికి నీతో పాటుగా. నాట్లా మేస్త్రమ్మవి నువ్వే అని తెలిసింది, అవునమ్మా? మరి వచ్చినప్పుడు కూడా వాళ్ళు బాగా నిన్ను ఇష్టపడి ఏదైనా పాట పాడమంటారా? పాడమంటారు. బాగా నువ్వు వాళ్ళకి బాగా ఏ పాట పాడతావు? అన్ని వాడుతూనే ఉంటాయి. అంటే నీకు ఏదైనా మంచిగా వాళ్ళు బాగా ఈ పాట పాడక ఆ పాట పాడని అంటారు కదా, అల్లా నీకు ఏది? ఒక ఆమెకు ఒక పాట నచ్చుతుంది, ఒక ఆమెకు ఒకటి రాదు కదా, రానా నాకు ఆ పాట నాకు నేను పాడనంటది, ఒక ఆమె ఒక పాట వాడంటది, ఇంకొక ఆమె ఒక పాట వాడంటది. ఇంకా అట్లనే ఇట్లనే ఇక పోతుంటే పనికి పోతుంటే డింగ్ డింగ్ రాగాన డిమ్మట్టు మోగంగా శ్రీరామ దండు గదిలేనా మారామ దండు గదిలేనా, దిమ్ దిమ్ నాగార దిమ్మట్లు మోగంగా శ్రీరామ దండు గదిలేనా మారామ దండు గదిలేనా, డిమ్ డిమ్ రాగాల డిమ్మట్లు మోగంగా డిమ్ డిమ్ రాగాల డిమ్మట్లు మోగంగా డిమ్ డిమ్ రాగాల దిమ్మట్లు మోగంగా డిమ్ డిమ్ రాగాన డిమ్మట్లు మోగంగా శ్రీరామ దండు గదిలేనా మారామ దండు గదిలేనా, దిమ్ దిమ్ నాగార దిమ్మట్లు మోగంగా శ్రీరామ దండు గదిలేనా మారామ దండు గదిలేనా, పచ్చల
ముత్యాల పల్లాకి కుచ్చుల లాగట రాముడు బయలెళ్ళినాడా లక్ష్మణ బయలెళ్ళినాడా దిమ్ దిమ్ నాగార దిమ్మట్లు మోగంగా శ్రీరామ దండుగలేనా మా రామ దండుగలేనా డిమ్ డిమ్ము నాగార డిమ్మట్లు మోగంగా డిమ్ము నాగార డిమ్మట్లు మోగంగా డిమ్ డిమ్ము నాగార దిమ్మట్లు మోగంగా డిమ్ డిమ్ము నాగార డిమ్మట్లు మోగంగా శ్రీరామ దండు గదిలేనా మా రామ దండు గదిలేనా దిమ్ దిమ్ నాగార దిమ్మట్లు మోగంగా శ్రీరామ దండుగలేనా మా రామ దండుగలేనా డిమ్ డిమ్ము నాగార డిమ్మట్లు మోగంగా ఇట్లనే ఇట్లానే మొత్తం పాడుతుంటారు అన్నమాట. పాడుతుంటాం ఇంకా ఆ దండు పోతా ఇంటి అందరం కలిసి పోతుంటాం కదా అవునవును, ఇంకా అట్లా ఆడుకుంటా పోతావు పోతారన్నమాట. ఇప్పుడు నాటేసినప్పుడు కూడా ఎంత ఇస్తారమ్మా డబ్బులు మరి? అంటే మీకు ఎట్లుంటది అది? పొలం లెక్క ఎకరానికి 5,000 ఎకరానికి 5,000 లెక్క నాట్లు వేస్తుంటారు. ఒకవేళ గట్టి ఉందనుకో ఇది కాదు జర కూలి భర్తలు నాయన జర దాన్ని బతలాడితే ఇంకా 500 1,000 అట్లా ఎక్కువిస్తారు. ఇక ఆడుకుంటే ఇక అందరు నా ఫ్రెండ్ మళ్ళా ఎన్ని పడుతున్నాయి కూర్లు లెక్క చూసుకొని 500 పడుతున్నాయి 600 పడుతున్నాయా అని ఇక పొద్దుగాల 6 గంటలకు 7 గంటలకు పోతాం పొలం వాళ్ళకు ఇంటికి వస్తాలకు 8 అవుతుంది. ఇంకా అప్పుడు వచ్చి మళ్ళీ బాసాంతం సందగాకు లాంటివి అప్పుడు తీస్తామా తీయం. ఇక బాసాన్లు దొంగకొని వంట చేసుకొని తిని పంతాలకే 7-8 అవుతుంది. ఇక 7-8 అవుతాలకు మళ్ళీ 5 గంటలకు లేస్తేనే ఊక సల్ల వండ మళ్ళా దోమ ఇక మళ్ళీ టిఫిన్లు పెట్టుకోను. ఇక మళ్ళా మంది నాయమ్మని అమ్మని రారి టైం అవుతుంది పొద్దుపోతుంది రారి అనే వరకు ఇక మా అయిపోద్దా ఇప్పుడు. నిజంగా ఎంత కష్టం అమ్మా, కష్టం గానీ మీరు నాటు పని కూడా ఎంత ఇష్టంగా చేస్తున్నారో నేను చూసిన కదా. పాడుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా ఎంత బాధ ఉన్నా కూడా ఇదంట కదా పచ్చదోరణం కింద ఉంటే మన బాధలన్నీ మాయమైపోయినట్టే ఉన్నాయి. మీ ఆమె బాధ ఈమె బాధ చెప్పుకుంటా ఏడుస్తుంది నవ్వుతుంది. ఇక బాధలు మా ఆయన ఇట్లా అన్నాడు ఇవాళ కూరగాయలకు పైసలు లేవు ఇవాళ బియ్యం లేవు అని ఒకరి పరిస్థితి ఒకరు తీరుంటది కదా సార్. అవును, ఇంకా అట్లా చెప్తారు. ఇక అట్లా ఉంటది బాధ అప్పుడేమో అరకలతోటి దున్నేది ఎట్లా కట్టి దున్నేది దుంతనేమో గింతనే పోయేది అది నాగలి అది బొట్టికాల కాడికి ఉండేది కాలక వెళ్ళేది. ఇప్పుడు మొత్తం ట్రాక్టర్లా ఇక దున్నే ఓరిక అది ఎలగడ దుంతనేమో జర తక్కువ దిగబడుతుంది. ఇక ఈ కొయ్య కాలాలనే దిగబట్ట కోత మిషన్లు వచ్చి ఆ బండి దిగబడ్డ కాడ ఈ బండి పోదా ఈడికి దిగబడుతుంది. ఇక ఒకరికొవరు పట్టుకొని ఆడ కర్ర దాని చుట్టేసి మళ్ళీ ఇంకొవరు పట్టుకొని ట్రాక్టర్లు కాబట్టి చాలా ఇబ్బందిగా అదే అమ్మా. ఇప్పుడు నాట్లు గిటేస్తారు కదా, వరి నాటు పాటలు గాని లేకపోతే పొలాల మీద రైతుల పాటలు ఏమన్నా వచ్చా? రైతుల పాటలు పాడతాం రైతుల పాటలు ఇట్లనే ఇక పైసలు అని అట్లా ఇట్లా అని అంటారు. ఇక అదొకటి పాడతాం. ఇక కలువా పోదాం రాండ్రమ్మా అమ్మ కలువా పోదాం రాండ్రమ్మా మనం అనుకున్న దోరాది కలుపున్నదాట కలువా పోదాం రాండ్రమ్మా కలువా పోదాం రాండ్రమ్మా కలువా పోదాం రాండ్రమ్మా మనం అనుకున్న దోరాది కలుపున్నదాట కలువా పోదాం రాండ్రమ్మా ఎల్లక్క పుల్లక్క మారక్క మల్లక్క కలువా పోదాం రాండ్రమ్మా మనం అనుకున్న దోరాది కలుపున్నదాట కలువా పోదాం రాండ్రమ్మా కలువా పోదాం రాండ్రమ్మా కలువా పోదాం రాండ్రమ్మా మనం అనుకున్న దోరాది కలుపున్నదాట కలువా పోదాం రాండ్రమ్మా నడమ దొంగల భయ్యమమ్మ అమ్మ నడమ దొంగల భయ్యమమ్మ సొమ్ములు ఉంటే తీసి రాండ్రమ్మా నడమ దొంగల భయ్యమమ్మ సొమ్ములుంటే వన్న తీసి రాండ్రమ్మా నడమ దొంగల భయ్యమమ్మ ఇట్లా దొంగల భయ్యమమ్మ. అంటే అమ్మ నాట్లేయడానికి పోతున్నప్పుడు వస్తున్నప్పుడు కూడా ఏమన్నా బాధలు గిట ఏమన్నా ఎదుర్కొన్నారా మరి మీరు? ఎందుకు ఎదుర్కోలేదు సారు. ఆవులు ఉంటాయి అందులో తేళ్లు ఉంటాయి 2 రోజులు ఆనబడ్డది అనుకో వానకాలం నాట్లుంటాయి అనుకో ఇవాళ ఆనబడ్డది ఇవాళ వేసి వచ్చినాం వేసి వస్తే నైట్ తెల్లం దాకా ఆనబడుతుంది. ఆనబడితే పోరాదుగా మళ్ళీ నీళ్ళుంటాయి ఆ ఊరి ఉండదు. మళ్ళీ రేపు రారమ్మ అని చెప్తాడు కదా. ఒక ఆయన ఏం చేస్తాడు ఒక మిర్ర పొలం ఉన్న ఆయన ఏం చేస్తే వేయాలమ్మంటారు. అవి తేళ్లు కూడా దొరుకుతాయి ఆ ఊరిలో. పాములు ఉంటాయి తేళ్లు ఆనపాములు పడతాయి ఆనలకు తుఫాన్లు అప్పుడు మస్తు బాధ 2-3 రోజులు కంటిన్యూగా పడ్డదనుకో 5-6 రోజులు పడ్డదనుకో ఇక తేళ్లు ఉంటాయి పాములు ఉంటాయి చూసుకుంటా తేళ్లు ఎన్నో చంపుకుంటూ వచ్చినాం పాములు ఎన్నో చంపుకుంటూ వచ్చినాం. భయం అనిపించదమ్మా? కష్టం చేస్తేనే మాకు పొట్టగిరుతుంది. మరి కష్టం చేయాలి ఇంట్లో కూర్చో పాము ఉన్నది ఇంటికాడ కూర్చో ఊరు పెట్టాలి. అవును, చదువు లేదా శాస్త్రం లేదా
ఇక అట్లా పోయి ఈ తెలుగుతోటో ఆ తెలుగుతోటో ఎటనో అట్లా బతుకుతున్నాం ఇక. తడుచుకుంటా, కాయకష్టం చేసి. వణుకుకుంటా మరి ఎప్పుడన్నా అనిపించలేదమ్మా నేను చదువుకోలేదు అనుకున్నాం. ఈ కష్టం అయినాక ఈ పావులు తేళ్లు ఈ ఆనలకు ముసురు పడుతూ ఇట్లా కవర్లు కట్టుకొని కూడా నాటేస్తాం. ఇక అనుకునేది అమ్మ చదువు అంది ఈ బాధ మనకి. ఇప్పుడు ఆ టచ్ ఫోన్లు వచ్చినాయి, మా కాడ డబ్బా ఫోన్లు ఉంటాయి. ఇప్పుడు ఏమైనా పాట గాలి వాడినట్ట గీలు వాడినట్ట సెల్లలో చూస్తాలకి అరే ఈ బ్యాలెన్స్ అంట అలా కొడతారంట, ఇట్లా ఫోన్లలో పైసలు కొడతారంట, ఈ పాట వాడిరంట గాడబట్టి మాకు తెలియదు. ఆ టచ్ ఫోన్ల గురించి మాకు తెలియదు. ఇప్పుడు అనిపిస్తుంది ఎంత అయినా చదువు అక్షరం ఉండాలి మనిషికి. అవును, చదువు ఉంటే ఇంకెంత మంచిగా ఉండను మాకు, పాట రాసుకొని అంట ఇప్పుడు అనిపిస్తుంది మా పానం. ఇప్పుడు ఏమన్నా చదువు మీద గానీ ఏమన్నా పాడతారా మరి మీరు పాట? పాడతాం ఇంకా గిట్టనే పళ్ళకు పాటలు నాయన ఒక ముక్క 2 ముక్కలు పాడతాం ఇంకా అంతే. ఇక అట్లనే ఇట్లా చదువు మీద అట్లా ఇట్లా ఇక చదువు అవుతుంది అని అంటే ఇంకెప్పుడు వస్తా సార్ అది రాదు. నిజమమ్మా, మీ బాధలు చెప్తుంటుంటే కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట. ఏంటంటే మందికి చూడ ఇట్లా పాడు శివన్న కూడా వల్ల ఇప్పుడు రుక్మిణి పాటలు బాగానే వస్తాయి ఇట్లా అంటారు కానీ ఎవరు బాధగా పాట వచ్చినోడు ఇక ఊకో బుద్ధి కాదు. ఎంత బాధ ఉన్నా ఎత్తి నొప్పి లేచినా జ్వరం వచ్చినా పోవాలా పాడాలి అనిపిస్తుంది అన్నట్టు. అవును, ఇంకా పాట ఊగా అట్లా అమ్మా పాట పాడుతుంది దీనికేందే అమ్మ దీనికి నొప్పులు ఉన్నాయి, దీనికి నొప్పులే అమ్మ నొప్పులు ఉన్నదైతే ఆట ఆడతాదే అదా ఎత్తు ఎగురుతాదే నన్ను అంటారు నాయన, మస్తుగా అంటారు. అన్నోళ్ళంతా మనోళ్ళే అనుకుంటా నేను. ఆట అంటే ఇష్టం, పాట అంటే ఇష్టం, నేను ఎవరిని పట్టించుకోని అంటే అనుకుంటా. ఏదన్నా కూడా అమ్మా అందరు ఎవరన్నా కూడా మనకేం రారు వాళ్ళు, మన కష్టం మన తినే తిండి మనకే ఉంటది. మిగతా వాళ్ళు చేయకుండా మనం ఇంట్లో ఉండి వాళ్ళతో పాటుగా ఉంటే మాత్రం వాళ్ళు వచ్చి అయితే మనకు బెటర్ కదా. అంతే, మన పాట మన ఇష్టం. ఒక మనిషి మంచిగా వాడతారు అంటారు. మా ఊర్లో అయితే వీళ్ళకి వస్తాయి పాటలు అని మంచిగా వాడతారు. ఎక్కడికి పోయినా అయితే మా ఊర్లో అంటారు. ఇక పక్క ఊర్లో ఊరికి నాటకానికి పోతాం కదా, ఇంకోరైనా వేరే ఊరోళ్ళు పిలుస్తారు మమ్మల్ని నాటకు రారమ్మా అని చెప్తారు. చెప్తే పోతాం, అక్కడ కూడా వాడతారు. మీరు పాటలు వాడతారు, మంచిగా వాడతారు మీరు. మా ఊరోళ్ళు కూడా అందరు అంటారు చాలా మంచిగా వాడతారు పాటలు అని. ఇవన్న కూడా వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఏం చేయాలమ్మా కట్ట రుక్నమ్మా పాటల కాళ్ళు మంచిగా వాడతారు వాళ్ళు, ఏ పాట అయినా మంచిగా వాడతారా అని అంటారు. ఏ ఊరు చుట్టుపక్కల ఊర్లో మొత్తం కూడా అదే ఇప్పుడు మీ కష్టం చెప్పుకుంటా ఇట్లా ఉన్నారు కదక్క. నాకు ఒక్కసారి ఊర్లల్లో పొలం పనులు చేసుకుంటా ఏదన్నా పెళ్లి చేసి అత్తగారింటికి తోలేటప్పుడు కూడా ఒక చెల్ల బాధపడుతుంటది కదా, మిమ్మల్ని ఇద్దరిని చూసేసరికి నాకు ఒక పాట యాదికొచ్చింది. పాడతాక 12 బీగాల పరుపు బండల మీద నువ్వే లేరు అన్నారే మా వదినేలు, నువ్వే లేరు అన్నారే మా వదినేలు. 12 బీగాల పరుపు బండల మీద నువ్వే లేరు అన్నారే మా వదినేలు, నువ్వే లేరు అన్నారే మా వదినేలు. బాయి లేని కాడ బండ లేని కాడ బట్టాలు తకమన్నారే మా వదినేలు, బట్టాలు తకమన్నారే మా వదినేలు. చెట్టు లేని తాట కర్ర లేని తాట కట్టేలే రమన్నారా మీ వదినేలు, కట్టేలే రమన్నారా మీ వదినేలు. 12 బీగాల పరుపు బండల మీద నువ్వే లేరు అన్నారే మా వదినేలు, నువ్వే లేరు అన్నారే మా వదినేలు. రాఖీల పున్నమి వాకిట్లకొచ్చే పోవద్దా అని అన్నారే మా వదినేలు, పోవద్దా అని అన్నారే మా వదినేలు, పోవద్దా అని అన్నారే మా వదినేలు, పోవద్దా అని అన్నారే మా వదినేలు. అట్లా ఉంటదమ్మా ఊర్లల్లా ఆడపిల్ల బాధ. అది ఇప్పుడు మీరు బాధ చెప్తుంటుంటే నా సొంత ఆడపిల్ల లెక్కనే అనిపిస్తుంది. ఇప్పుడు నేను పాడగానే నువ్వు ఈడుస్తున్నావమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని అంటే నీకు తోడబుట్టిన బంధం గాని లేకపోతే రాఖీ పండగ అనగానే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఆమెకు బిడ్డలు లేరు కదా సార్, ఆడపిల్లలు అంటే అందుకని బాధపడకమ్మా. ఇగో ఇప్పుడు నువ్వు పాడే ప్రతి పాటలు ప్రతి ఒక్క ఆడపిల్ల చూస్తది, ప్రతి ఒక్కరు చూస్తారు. అన్నలు లేరు కదా సార్, నేనున్నా కదమ్మా. అన్నలు లేరు కాబట్టి రాఖీ పుణ్యం వచ్చిందంటే మాకు బాధ అనిపిస్తుంది. నా కొడుకులకు రాఖీ కట్టాలంటే ఎవరెవరు కడతారు, నా యొక్క బిడ్డ ఒక్కతుంది కాండ్రాన్ రాజ్యాన్ని ఉంది, వచ్చి కట్టిపోతుంది. బిడ్డలు లేరు, కొడుకులు ఇద్దరు అనిపిస్తుంది. ఏదైనా అమ్మా ఒక ఇంటి బాధ్యత కొడుకు చూసుకుంటాడు, అమ్మ నాన్న బాధ్యత ఎప్పుడైనా ఆలోచించేది ఆడపిల్లే. నిజమా కాదా? మా అమ్మకి ఎట్టుంజను, మా అమ్మకి జ్వరం వచ్చినా మా అమ్మకి ఎట్టుంజను అని వచ్చుతుంది, బట్టలు ఉత్తది, తానే చేపిస్తుంది, ఇల్లు అడిగిపోతుంది. అట్లా లేదు నాకు, కానీ ఇక మస్తు బాధ అనిపిస్తుంది. ఏం బాధపడకమ్మా, ఏం కాదు, బాధపడకు.
చచ్చినా బతికినా నాకు ఓడేరుస్తారో అనిపిస్తుంది. నాకు ఒకరిని చూస్తుంటే, పిల్లలు లేని వాళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుంది నాకు. అనిపిస్తుంది అమ్మ. అక్క నీకెట్లా అనిపిస్తుంది మరి? మాకు అన్నదమ్ములు లేరు కదా, రాకపోయినా వచ్చిందంటే మాకు అన్నదమ్ములు ఉంటే మేము పోదుమేమో అని మాకు అది చాలా బాధ అనిపించేది. మాకు కూడా ఎవరైనా ఉంటే వెళ్ళి కట్టేటోళ్ళం. ఇప్పుడు బాగా బాధ వచ్చినప్పుడు ఏ పాట పాడతావు అక్క నువ్వు? నీ మనసుకి ఏదైనా బాధ అనిపించినప్పుడు నువ్వే పాడుకునే పాట. రాకిట్ల పున్నానికి వస్తాదని వాకిట్ల కూసున్నాడా నాయన్న, రాకిట్ల పున్నానికి వస్తాదని వాకిట్ల కూసున్నాడా నాయన్న, ఇట్లా వాడుకునేది. ఇట్లా వాడుతుంటారు అనమాట. ఇట్లానే అన్న రాకిట్ల పున్నానికి అన్న వస్తాడు తీసుకపోతాడు, అట్లా ఉంటది అన్నట్టుగా. ఇంకా అమ్మ ఏమన్నా దేవుళ్ళ పాటలు వాడతారా? వాడతాం సార్. ఎలాంటి పాటలు వాడతారు? మా నాయన ఏషాలు కట్టేది. మీ నాన్న భాగవతం చేసిన అనమాట. ఏషాలు కడితే పాడేదా. వందానామమ్మా సారస్వతి వందనామమ్మా అమ్మా వందనామమ్మా సరస్వతి వందనామమ్మా అమ్మా వందనామమ్మా సరస్వతి వందనామమ్మా అమ్మా వందనామమ్మా సరస్వతి వందనామమ్మా వందనామిది గోయానంద స్వరూపిణి వందనామిది గోయానంద స్వరూపిణి వందనామిది గోయానంద స్వరూపిణి వందనామిది గోయానంద స్వరూపిణి జిందు కాలము నాదా జంది ఉన్నవ జననే వందనామమ్మా సరస్వతి వందనామమ్మా. నిజంగా వింటుంటే నాకు అసలు మంచిగా అనిపిస్తుంది. ఇట్లా వాడతారు అనమాట. చేసుకుంటా గట్ట గిట్లా వాళ్ళు వాడుతారు వీళ్ళు వాడుతారు. ఇట్లా గణేశుని కాడ అట్లా రాముల వారిది సీతమ్మది అట్లా చిట్టడిమి పొట్టడిమి నట్టడిమి లోపాల చిట్టడిమి పొట్టడిమి నట్టడిమి లోపాల చిట్టడిమి పొట్టడిమి నట్టడిమి లోపాల చిట్టడిమి పొట్టడిమి నట్టడిమి లోపాల నట్టడిమి లోపాల పరమశాలలో నట్టడిమి లోపాల పర్ణశాలలో నట్టడిమి లోపాల పరమశాలలో నట్టడిమి లోపాల పర్ణశాలలో పరమశాలలో నా పొన్న వృక్షములో పర్ణశాలలో నా పొన్న వృక్షములో పరమశాలలో నా పొన్న వృక్షములో పర్ణశాలలో నా పొన్న వృక్షములో పొన్న వృక్షములో పొన్న వృక్షములో పొన్న వృక్షములో పొన్న వృక్షములో పొన్న వృక్షము కింద పట్టే మంచాలో పొన్న వృక్షము కింద పట్టే మంచాలో పట్టే మంచాలో పట్టే మంచాలో పట్టే మంచాలో పట్టే మంచాలో పట్టే మంచము మీద పరుపుల్లు వర్షోయి పట్టే మంచము మీద పరుపుల్లు వర్షోయి పరుపుల్లు వర్షోయి పరుపుల్లు వర్షోయి పరుపుల్లు వర్షోయి పరుపుల్లు వర్షోయి పరుపుల్ల మీదంగా ఒల్లెల్లు వర్షోయి పరుపుల్ల మీదంగా ఒల్లెల్లు వర్షోయి పన్నెల్లు వర్షోయి మల్లెల్లు వర్షోయి ఒల్లెల్లు వర్షోయి వల్లెల్లు వర్షోయి ఒల్లెల్ల మీదంగా మల్లెల్లు వర్షోయి వల్లెల్ల మీదంగా మల్లెల్లు వర్షోయి మల్లెల్లు వర్షోయి మల్లెల్లు వర్షోయి మల్లెల్లు వర్షోయి మల్లెల్లు వర్షోయి మల్లెల్ల మీదంగా ఒరిగేనే రామయ్య మల్లెల్ల మీదంగా ఒరిగేనే రామయ్య
శ్రీరామ్ ఆ, రాముల వారి పాట. అంటే వాళ్ళని తీసుకొస్తున్నప్పుడా? వాళ్ళు వనవాసం వెళ్ళి అక్కడ 14 సంవత్సరాలు వనవాసం వేస్తుంది. అవును. అక్కడ పోయి అట్లా వాళ్ళ బాధలు పడుతుంటే లేడి కోసం పోయి రాముడు బాధపడతాడు కదా సీత కోసం, అట్లా అని ఆ పాట అర్థమైంది. ఆ పాట పాడుతుంటారు అనమాట. ఇప్పటిదాకా మంచిగా అమ్మ ఇదంటారు కదా డివోషనల్ గా మంచిగా ఒక మెమొరబుల్ గా బాగున్నాయి పాటలు. ఒక ఊపున పాటలు పాడతారా ఇద్దరు? మరి నువ్వొక పాట నువ్వొక పాట నువ్వొక పాట నువ్వొక పాట మంచిగా పాడాలి. ఓకేనా? పాడక ఒకటి. తెల్ల తెల్ల బంగుల కాడ తెల్ల కాగితం పూలమ్మ వదినవో నీలమ్మ, తెల్ల కాగితం పూలమ్మ వదినవో నీలమ్మ, తెల్ల కాగితం పువ్వులైతే తెంపి నా వయ్యయ్యో నా మరది నా మల్లేశ, తెంపి నా వయ్యయ్యో నా మరది నా మల్లేశ, తెంపి నీ వల్ల పోసుతగాని మాయన్నేమన్నంటాడే వదినవో నీలమ్మ, మాయన్నేమన్నంటాడే వదినవో నీలమ్మ, అన్న మీద మొద్దులయ్య ఎద్దోలున్నాడు నా మరది నా మరది నా మల్లేశ, ఎద్దోలున్నాడు నా మరది నా మరది నా మల్లేశ, వాడ వాడ చూసినా గాని ఏ వాడాలలేవయ్యో నా మరది నా మల్లేశ, ఏ వాడాలలేవయ్యో నా మరది నా మల్లేశ, కోమాటోరి వాడాలో నా కోలాలయ్యా పోయిననే నా వదిన నా నీలమ్మ, కోలాలయ్యా పోయిననే ఓ వదిన ఓ నీలమ్మ, కొలల మీద మన్నే పొయ్య కొట్లాటొస్తది నా మరది నా మరది నా మల్లేశ, కొట్లాటొస్తది నా మరది నా మరది నా మల్లేశ, ఇట్లా వదినకు మరిదికి. అమ్మా రుక్మిణకి అయితే మంచిగా దుమ్ము లేపే పాట పాడింది. ఇప్పుడు నువ్వు కూడా పాట పాడాలి ఒక పాట. మంచిగా నువ్వు ఆడ పాడాలి, కానీ నేను ఆడాలి. ఏనుగులా ఎలుకోలేవాడున్నాడమ్మో ఎలువల పిల్లలే నేనున్నానమ్మా, ఏనుగులా ఎలుకోలేవాడున్నాడమ్మో ఎలువల పిల్లలే నేనున్నానమ్మ, బాయిలా బల్లోలే వాడున్నాడమ్మో బంగారి బొమ్మలే నేనున్నాను, బాయిలా బల్లోలే వాడున్నాడమ్మో బంగారి బొమ్మలే నేనున్నాను, గుంటి విధి కొంగోలే వాడున్నాడమ్మో గుళ్ళలింగావలే నేనున్నానమ్మా, గుంటి విధి కొంగోలే వాడున్నాడమ్మో గుళ్ళలింగావలే నేనున్నాను, ఎలుగులా ఎలుకోలే వాడున్నాడమ్మా ఎలుగులా ఎలుకోలే వాడున్నాడమ్మా ఎలువల్ల పిల్లోలే నేనున్నాను, డిడ్డింక డింకోయం చేతునమ్మో ముడతారు లేనోడు మొడాయనమ్మా, డిడ్డింక డింకోయం చేతునమ్మో ముడతారు లేనోడు మొడాయను, షేరు షేరు ముగలవాడ ముద్దులాన గోపిరెడ్డి, 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 చేతులో బిరుదైన వాడ 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 ముద్దులాన గోపిరెడ్డి, ఘనమైన నడుములకు ముద్దులాన గోపిరెడ్డి, ఘనమైన నడుములకు ముద్దులాన గోపిరెడ్డి, ఘనమైన నడుములకు ముద్దులాన గోపిరెడ్డి, ఘనమైన నడుములకు ముద్దులాన గోపిరెడ్డి, గజ్జల మొడుతాలు కొడుకో 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 ముద్దులాన గోపిరెడ్డి, నీ బిరటి నడుములకు ముద్దులాన గోపిరెడ్డి, నీ బిరటి నడుములకు ముద్దులాన గోపిరెడ్డి, నీ బిరటి నడుములకు ముద్దులాన
అమ్మా అమ్మా నిజంగా మాత్రం అదిరిపోయే పాట పాడినావు. అక్క ఇప్పుడు నువ్వు పాడు. దొరలు ఏలేటి గబ్బిల్ల దొరల జంగంపేట గబ్బిల్ల 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 దొరల దొరల గబ్బిల్ల దొరసాని బయలెల్లే గబ్బిల్ల దొరల దొర గబ్బిల్ల దొరసాని బయలెల్లే గబ్బిల్ల దొరసాని కిరిగింది గబ్బిల్ల గంగారే ముళ్ళు గబ్బిల్ల దొరసాని కిరిగింది గబ్బిల్ల గంగారే ముళ్ళు గబ్బిల్ల ముచ్చాలు పెడతా గాని గబ్బిల్ల ముళ్ళు దియ్యార మంగాలి గబ్బిల్ల ముచ్చాలు పెడతా గాని గబ్బిల్ల ముదియర మంగాలి గబ్బిల్ల ముచ్చాలు నీనొల్ల గబ్బిల్ల ముల్లెల్లరు దొరసాని గబ్బిల్ల ముచ్చాలు నేనల్ల గబ్బిల్ల ముల్లెల్లది దొరసాని గబ్బిల్ల పగడాలు పెడతా గాని గబ్బిల్ల ముళ్ళు దియ్యార మంగాలి గబ్బిల్ల పగడాలు పెడతా గాని గబ్బిల్ల ముదియర మంగాలి గబ్బిల్ల పగడాలు నీనొల్ల గబ్బిల్ల ముల్లెల్లరు దొరసాని గబ్బిల్ల పగడాలు నేనల్ల గబ్బిల్ల ముల్లెల్లది దొరసాని గబ్బిల్ల వజ్రాలు పెడతా గాని గబ్బిల్ల ముళ్ళు దియ్యార మంగాలి గబ్బిల్ల వజ్రాలు పెడతా గాని గబ్బిల్ల ముదియర మంగాలి గబ్బిల్ల వజ్రాలు నీనొల్ల గబ్బిల్ల ముల్లెల్లరు దొరసాని గబ్బిల్ల వజ్రాలు నేనల్ల గబ్బిల్ల ముల్లెల్లది దొరసాని గబ్బిల్ల ఏమి గోరుతావో గబ్బిల్ల కోరోయి మంగాలి గబ్బిల్ల ఏమి గోరుతావో గబ్బిల్ల కోరోయి మంగాలి గబ్బిల్ల ఏమీ లేదు గాని గబ్బిల్ల నీ మీద నా మనసు గబ్బిల్ల ఏమీ లేదు గాని గబ్బిల్ల నీ మీద నా మనసు గబ్బిల్ల నా మీద మనసైతే గబ్బిల్ల మా పాడికి రాబోయి గబ్బిల్ల నా మీద మనసైతే గబ్బిల్ల మా పడికి రాయి గబ్బిల్ల అక్క నిజంగా పల్లె గొప్పతనమో లేకపోతే పల్లె మనిషి నీ గొంతు గొప్పతనమో గానీ అద్భుతంగా ఉంది పాట మాత్రం. అద్భుతంగా ఉంది నీ స్వరం కూడా అక్క. నిజంగా ఎంత బాగుందో కంఠం, సూపర్ ఉంది. అమ్మా అమ్మా ఇంకేం పాట పాడాలనుకుంటున్నావు? ఏం పాట లేదు నాయన అంగాల సాగలైతుంది ఆ? ఇవాళ తినలే ఆ? మీరు ఊకనే గిట్లా గిట్లా టిఫిన్లు పెట్టుకొని గిందాకనే అన్నారు కదా ఆ. గట్టనే అనుకున్నా నేను, కానీ ఇట్లా తీసుకొచ్చేది నాకు తెలియదు నాయన. నిజంగా మీరు తిన్నా తినకున్నా కూడా మీ పాటలతోనైతే నా కడుపు అయితే నిన్నది. మీరు వస్తే మా కడుపు నింతుంది. అంతేనా అక్క? ఇంకొక పాట. ఎవ్వారి వాడల్లాకెళ్ళినవే బామ ఎవ్వారి వాడల్లాకెళ్ళినవే బామ ఏయ్! ఎవ్వారి వాడల్లాకెళ్ళినవే బామ ఎవ్వారి వాడల్లాకెళ్ళినవే బామ ఎవ్వారి వాడల్లాకెళ్ళినవే బామ ఎవ్వారి వాడల్లాకెళ్ళినవే బామ బామ ఎవ్వారి వాడల్లాకెళ్ళినవే బామ ఎవ్వారి వాడల్లాకెళ్ళినవే బామ రొట్టె నిండా వడ్లు పోసి రోకండ్ల దంచబెట్టి సాటాల జరగబెట్టి ముంచాల దోడబెట్టి జల్లేడ జాడల్లాకెళ్ళినరో నేను జల్లేడ జాడల్లాకెళ్ళినరో నేను జల్లేడ జాడల్లాకెళ్ళినరో నేను జల్లేడ జాడల్లాకెళ్ళినరో నేను ఎవ్వారికి ముద్దులిచ్చినవే బామ ఎవ్వారికి ముద్దులిచ్చినవే బామ ఎవ్వారికి ముద్దులిచ్చినవే బామ ఎవ్వారికి ఏయ్! ముద్దులిచ్చినవే బామ బాదట్ల బాలలాట నా బావ బిడ్డలాట బాదట్ల నీలబడితే బాలాలతోటి వాడి బాలాలకే ముద్దులిచ్చినరే నన్ను బాలాలకే ముద్దులిచ్చినరా నేను ఎవ్వారితో నవ్వు నవ్వినవే బామ ఎవ్వారితో వారితో నవ్వు నవ్వినవే బామ ఎవ్వారితో నవ్వు నవ్వినవే బామ ఎవ్వారితో నవ్వు నవ్వినవే బామ ఎవ్వారితో నవ్వు నవ్వినవే బామ ఎవ్వారితో నవ్వు నవ్వినవే బామ నా తోడ పుట్టినోళ్ళు నా తోడ పెరిగినోళ్ళు నా నలుగురు అక్కలొస్తే నీ ఒక్క చోట ఊడే అక్కాలతో ఏయ్! నవ్వు నవ్వినరో నేను అక్కాలతో నన్ను నవ్వినరో నేను ఎవ్వారికి కొంగుల దీనవే బామ ఎవ్వారికి కొంగుల దీనవే బామ నీ నటో వడుగు వేసి నేనిటో వడుగు వేసి కొంగులు చేత బట్టి దీపాని కాడ ఉంది దీపానికే కొంగుల దీనరో నేను దీపానికే కొంగుల దీనరో నేను
సూపర్, ఇద్దరు మాత్రం మంచిగా దుమ్ము లేపిరు పాట మాత్రం. అక్క, అమ్మ, ఈ రోజు మాత్రం మంచిగా మీ విలువైన సమయం మాకిచ్చి అద్భుతమైన పాటలు పాడిర్రు మన ఫోక్ స్టార్ ఛానల్లో. చాలా సంతోషంగా అనిపిస్తుంది. లాస్ట్‌గా మనం ఈ ఇంటర్వ్యూ ముగించుకునే ముందు మీ ఇద్దరు కలిసి ఒక పాట పాడండి. కండ కాకరికాయ కడసేదులాయే, కండ కాకరికాయ కడసేదులాయే, కాంతా నిన్నే వన్న కనులెత్తి చూడే, అలివేల నా మీద అలిగినవేవే మగువ నిన్నే వన్న. సన్న సన్న బియ్యాము మన ఇంట్లో పెట్టుక, సన్న సన్న బియ్యాము మన ఇంట్లో పెట్టుక, దొడ్డు బియ్యాని పోయ దొరతానవేవే అలివేలు నా మీద అలిగినవేవే మగువ నిన్నే వన్న. సన్న సన్న బియ్యాము మన ఇంట్లో పెట్టుక, సన్న సన్న బియ్యాము మన ఇంట్లో పెట్టుక, దొడ్డు బియ్యాలు పోయిన దొడతానవేవే అలివేల నా మీద అలిగినవేవే మగువ నిన్నే వన్న. ఉప్పు నిరపాకాయ మన ఇంట్లో పెట్టుక, ఉప్పు నిరపాకాయ మన ఇంట్లో పెట్టుక, కోమటింటికి పోయిన కొంచెతానవేవే అలివేల నా మీద అలిగినవేవే మగువ నిన్నే వన్న. మంచి నీళ్ళ బాయి మన ఇంట్లో పెట్టుక, మంచి నీళ్ళ బాయి మన ఇంట్లో పెట్టుక, ఉప్పు నీళ్ళకు పోయిన ఉపకారమేవే అలివేల నా మీద అలిగినవేవే మగువ నిన్నే వన్న. వచ్చొచ్చి కచ్చాలు మన ఇంట్లో పెట్టుక, వచ్చొచ్చి కచ్చాలు మన ఇంట్లో పెట్టుక, గుట్ట కచ్చల కొయిన గుణవేమి గుణవే అలివేల నా మీద అలిగినవేవే మగువ నిన్నే వన్న. సూపర్ అక్క, లాస్ట్ మాత్రం అద్భుతమైన పాట పాడిర్రు. అలిగినమనే కాడ ఇద్దరి వాయిస్ ఎంత బాగా వస్తుందో, ఒక బీట్ మీద వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది అక్క, చాలా సంతోషం. థ్యాంక్ యూ అక్క. సరేనండి.